హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ వీడియో నాకు చాలా స్పెషల్ బికాజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్. అండ్ దట్ టూ మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్న ఫస్ట్ ప్లేస్ ఇది. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీకు నా ట్రావెల్ జర్నీ అంతా షేర్ చేయడానికి. వీ ఆర్ అబౌట్ టు స్టార్ట్. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. అండ్ సరదాగా గెస్ట్ చేసేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో నేను రివీల్ చేసేలోపు. ట్రిప్ అనగానే మీకు చాలా ప్లేసెస్ స్ట్రైక్ అయ్యాయని నాకు అర్థమవుతుంది, బట్ మేమంతా అక్కడికి వెళ్ళట్లేదు. ఇది ఒక డివోషనల్ ట్రిప్ మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. ఓకే, ఐల్ బ్రేక్ ది సస్పెన్స్. మేము తిరుమలకి వెళ్తున్నాం. అండ్ ఇది మాకు చాలా స్పెషల్ బికాస్ మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి వెళ్తున్న ఫస్ట్ ట్రిప్. దీనికోసం మేము 1 month ముందే టికెట్స్ అంతా బుక్ చేసేసుకున్నాం. కాకపోతే డ్యూ టు సమ్ రీజన్స్ ఒక సర్టెన్ స్టేషన్ వరకు మాకు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో మేము జనరల్ కంపార్ట్మెంట్లోకి వచ్చేసాం. లక్కీలీ ఒక 2 stations తర్వాత అయితే మా టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయాయి. సో వీవర్ ఇన్ టు స్లీపర్ క్లాస్ నౌ. అండ్ నేనైతే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను బికాజ్ ఇది నేను ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్న ట్రిప్. మేమిద్దరం కలిసి వెళ్ళాలని. ఇంకా కాసేపటికే మా ఇద్దరికి చాలా చాలా బోర్ వచ్చేసింది. అందుకే మా ఇద్దరికి ఎంతో ఇష్టమైన లూడో గేమ్ స్టార్ట్ చేసేసాము. గెస్ చేయండి, నేను విన్ అయ్యానా లేకపోతే మా హస్బెండ్ విన్ అయ్యారా అని. మనం ఏదైనా ప్లేస్కి వెళ్తున్నామంటే ఎక్సైట్మెంట్తో అస్సలు నిద్ర పట్టదు. అండ్ దట్ టు తిరుమల అంటే ఇంకా అస్సలు లేదు. అందుకే మేము ఇంకా ఫాస్ట్గా లెగిసేసి కూర్చున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7:30 అలా అవుతుంది. మేము శ్రీకాళహస్తి క్రాస్ చేసాము అండ్ తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నాము. అండ్ సీ దట్ సీనరీ అండ్ ఆల్ ఎంత బాగుంది కదా. ఇలాంటివి చూసినప్పుడే సిటీస్లో ఉండి ఏం మిస్ అవుతున్నామా అనిపిస్తుంది. ట్రైన్ దిగగానే రైల్వే స్టేషన్ పక్కన విష్ణు నివాసం అని ఉంటుంది. దాంట్లోనే SSD టోకెన్స్ ఇస్తారు. సో మేము వెళ్ళేసరికి లాస్ట్ డేవి టోకెన్స్ మిగిలిపోయి ఉన్నాయని చెప్పారు. మేము ఇంకా SSD టోకెన్స్ తీసేసుకున్నాము. యాక్చువల్గా ఆ క్లిప్స్ ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. సో మా టైం స్లాట్ midnight 3 o'clock వచ్చింది. మాకు ఇంకా చాలా టైం ఉందని నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం. ఇది కపిలేశ్వర స్వామి ఆలయం. ఇది శివరాత్రి రోజు. చూడండి ఎంత రష్ ఉంది. తిరుమలకి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అండ్ అలాగే బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. బస్లో అందరూ వెళ్తారు అండ్ అది ఆల్మోస్ట్ ఫెమిలియర్. బట్ నడుచుకుంటూ వెళ్ళాలంటే 2 ways ఉంటాయి. ఒకటి శ్రీవారి మెట్టు, ఇంకొకటి అలిపిరి. శ్రీవారి మెట్టు ఏంటంటే అది షార్టెస్ట్ డిస్టెన్స్. తిరుపతి నుంచి కొంచెం దూరం బస్లో ట్రావెల్ చేయాలి. అండ్ శ్రీవారి మెట్టు నుంచి తిరుమల ఇస్ 2 kilometers, 2400 steps ఉంటాయి. సో అది షార్టెస్ట్ డిస్టెన్స్. మీరు తొందరగా వెళ్ళిపోవాలి అనుకుంటే శ్రీవారి మెట్టు ప్రిఫర్ చేయండి. బట్ మేమైతే అలిపిరి స్టెప్స్ నుంచి వెళ్తున్నాం. అలిపిరి నుంచి తిరుమల ఈజ్ 9 kilometers, ఆల్మోస్ట్ 3550 steps ఉంటాయి. మేము ఇప్పుడు ఇంకా అలిపిరి ఫస్ట్ స్టెప్ దగ్గర పూజ అదంతా చేసేసి నడవడం స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా నేను మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తానని మొక్కుకున్నాను అనమాట. సో ఇంకా అందుకోసమే పూజ చేసి అలిపిరి నుంచి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా కొన్ని మెట్లు 11 అలా నేను మా హస్బెండ్ కలిసి పెట్టామన్నమాట. బికాజ్ మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం వెళ్తున్నామని చెప్పి. తర్వాత నేను ఒక్కదాన్ని అన్ని మెట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్
నేను చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ఆధార్ కార్డ్ ఈజ్ మస్ట్. మీరు ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే ఇట్ మే బి జెరాక్స్ ఆర్ ఒరిజినల్. ఎందుకనంటే మీ ఆధార్ కార్డ్ చూసే మీకు ఎస్ఎస్డి టోకెన్స్ అలాట్ చేస్తారు. మాకు ఏ టోకెన్స్ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ ఫ్రీ దర్శనంకి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అది 10 to 12 hours పడుతుంది. ఎస్ఎస్డి టోకెన్స్ వల్ల ఏంటంటే 3 to 4 hours దర్శనం అయిపోతుంది. సో ఐ సజెస్ట్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవడమే బెటర్. 1250 స్టెప్స్కి అలా గాలి గోపురం వస్తుంది. ఇక్కడ ఫుడ్ అండ్ మెడిసిన్కి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఉంటుంది అండ్ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయన్నమాట. పిల్లలతో అండ్ పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఫుడ్ అండ్ వాటర్, మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో డోంట్ మిస్. గుర్తుపెట్టుకోండి, గాలి గోపురం దగ్గర ఒక డిస్పెన్సరీ కూడా, ఒక హాస్పిటల్ లాంటిది కూడా ఉంది. ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:30 వరకు రీచ్ అయిపోయాము. మాకు midnight 3 o'clockకి స్లాట్ ఉంది కాబట్టి మాకు ఇంకా చాలా టైం ఉండింది. ఫ్రెష్ అప్ అయిపోయి నియర్ బై ఉన్న అన్నప్రసాదంలో మేము ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము. ఇక్కడ వెంగమామ అనే కాదు, చాలా ప్లేసెస్లో అన్నప్రసాదం కౌంటర్స్ లాగా ఉంటున్నాయి. మేము తినింది అయితే టెంపుల్కి దగ్గరే అండ్ అక్కడ ఒక తలనీలాలు తీసేది ఉంటుంది దాని ఆపోజిట్లో. దాని పేరు నేనైతే మర్చిపోయాను. బట్ ఇక్కడ కూడా సేమ్ వెంగమాంబ లాగానే ఫుడ్ అలా మనకు పెడుతున్నారు. ఫుడ్ తిన్నాక షాపింగ్ అలా చేసేసి మేము ఇంకా దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. టైం అరౌండ్ 2:30 అలా మేము లైన్లోకి వెళ్ళిపోయాము. అండ్ అరౌండ్ 5:45కి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఇట్ టుక్ us లైక్ 3 hours కంటే ఎక్కువ పట్టదు ఎస్ఎస్డి టోకెన్స్తో వెళ్తే. అండ్ దర్శనం వరకే నేను ఈ పార్ట్ క్లోజ్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ దర్శన్ మేము ఏమేమి ప్లేసెస్ చూసాము అదంతా నేను ఇంకా నెక్స్ట్ పార్ట్స్లో మీకు రివీల్ చేస్తాను. So till then, stay tuned and subscribe to our channel.